హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా కమింగ్ టు బ్యాక్ వీడియోలోకి వెళ్ళిపోతే, పిల్లలకి హాలిడే వచ్చిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ డే అనేది ఎలా గడుస్తుంది అనేది వీడియోలో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వ్యూస్ వాచ్ టైం పెరుగుతుందండి. ఆల్మోస్ట్ వైటీ చూపిస్తుంది ఏంటంటే, అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా, అంటే అన్సబ్స్క్రైబ్ పీపులే 80.9% ఉన్నారనమాట. సో ప్లీజ్, ఒకవేళ ఎవరికైనా కంటెంట్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు వచ్చేసి సొరకాయ పచ్చికారం ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ 5:45 అయిపోయింది టైము, కానీ బయట చూసారా ఎంత లైట్ వస్తుందో. సో ఎండలు అంటే అట్లా దంచి కొడుతున్నాయి అన్నమాట. సో అందుకని బయట పొద్దున్నే లేచి అలుకు చల్లేసి చక్కగా కూర్చొని, కొంచెం చల్లగాలి వస్తుంది కదా అని అక్కడే వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. సో దీని కంప్లీట్ రెసిపీ వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేసి పెడతానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇక పిల్లలు కంప్లీట్గా లేజీ కాకుండా ఆల్మోస్ట్ 6-6:15 కల్లా మ్యాక్సిమం లెగుస్తున్నారండి. అంటే ఎక్కువ లేజీ అవ్వకుండా వాళ్ళు ఎర్లీగానే లేస్తున్నారు. సో ఇంటికాడ ఉన్నప్పుడైతే ఎన్ని గుర్తొస్తాయో వాళ్ళకి హాలిడేస్లో. మార్నింగ్ వర్కింగ్ డేస్లో ఓన్లీ రైస్ కర్రీ నేను ఏదైనా ప్రిపేర్ చేస్తే అది బాక్స్లో పెట్టేసుకొని ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈరోజు చూడండి, మొత్తం కుకింగ్తోనే గడిచిపోయింది ఆల్మోస్ట్. సో ఏదన్నా ఉంటే మా పాప మాత్రం రైస్ అయితే ఎక్కువన్నా పోస్తుంది, లేకపోతే కంప్లీట్గా తక్కువన్నా పోస్తుంది. సో ఎందుకు అలా అంటే, మళ్ళీ తింటారు కదా అందుకే పోసానంటది. తక్కువ అయింది ఎందుకు అంటే, సరిపోద్ది అనుకుని తక్కువ పోసానని ఇట్లా చెప్తూ ఉంటుందన్నమాట. సో మిగిలిన అన్నాన్ని ఏం చేయాలో తెలియక అది పోపు పెట్టేసి గందరగోళం అయిపోయింది ఈరోజు కిచెన్ అయితే. కంప్లీట్గా కుకింగ్ వ్లాగ్ లాగా అయిపోయిందనమాట. సో ఏంటి అంటే, తనకి ఇంకా అలవాటు అయిపోయింది రైస్ ఎక్కువ తక్కువ పోసేయడం. కొంచెం 4 రోజులు అట్లా గడుస్తూ ఉంటే తను కూడా నేర్చుకుంటుంది, ప్రాపర్గా పెడుతుందిలే అని నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయడం లేదు. అండ్ ఇక్కడ చూసారా అండి, ఆల్మోస్ట్ ప్రీవియస్గా నా వ్లాగ్స్ అన్నీ మీరు గమనించినట్టయితే, అంతకుముందు రైస్ కుక్కర్లో స్టీల్ బౌల్లో రైస్ కుక్ చేసేదాన్ని. బట్ మళ్ళీ ఇప్పుడు ఈ అల్యూమినియం సిల్వర్ దాంట్లో కుక్ చేస్తున్నాను. ఎందుకు అంటే, సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కువ హీట్ ఫామ్ అయిపోయి దాంట్లో ఎక్కువ ఎవాపరేట్ అయిన వాటర్ అనేవి మొత్తం స్టీల్ బౌల్ చుట్టూ ఉండిపోవడం వల్ల ఏంటంటే, రైస్ కంప్లీట్గా ఖరాబ్ అయిపోతుంది. సో మట్టి పాత్ర ఏదైనా యూజ్ చేద్దాము అంటే, అది గ్యాస్ స్టవ్ మీద నాకు అస్సలు కుదరడం లేదు. ఆల్మోస్ట్ రివ్యూ అనేది నేను కంప్లీట్గా నా దగ్గర ఉన్న వెజల్స్ అన్నీ రివ్యూ అనేది పెట్టున్నాను. సో ఎందుకు వచ్చిందిలే ఈ 4 రోజులు మళ్ళీ దీంతోనే అయిపోదాము, యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఈ అల్యూమినియం బౌల్లోనే కుక్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే, వాటర్ అబ్జర్వేషన్ అనేది ఉంటుందో మరి ఐ డోంట్ నో. వాటర్ అనేది పట్టదనమాట. సో స్టీల్ బౌల్‌లో మనం కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే, వాటర్ అనేది ఎవాపరేట్ అయిన వాటరు కొంచెం వేడికి కూడా వాటర్ అనేది బయటకొచ్చేస్తూ సైడ్స్‌కి అంతా ఉండిపోతదనమాట. దానివల్ల రైస్ కంప్లీట్‌గా అసలు ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ 4 రోజులు సమ్మర్ మళ్ళీ వెళ్ళేంత వరకు ఈ బౌల్‌లోనే కుక్ చేద్దామని కుక్ చేస్తున్నాను. సో అదనమాట విషయము. సో దానికి తోడు నాకు ఈ మట్టి పాత్రని గ్యాస్ స్టవ్ మీద పెట్టి యూజ్ చేయడం అనేది అస్సలు వర్క్ అవ్వడం లేదు. కొంతమంది నీట్‌గా కుక్ చేస్తున్నారు. ఐ థింక్ నాకైతే అది కట్టెల పొయ్యి మీద వరకైతేనే సెట్ అవుతది. గ్యాస్ పొయ్యి మీద అస్సలు కావట్లేదు. అడుగంటుకుపోవడము. ఐ డోంట్ నో. మంట పోనీ ఎక్కువ పెడదాము ఫ్లేమ్ అంటే పగులుతదేమోనని భయము. సో ఇంత కన్‌ఫ్యూజన్ ఉండే. ఆల్రెడీ ట్రై చేశాను 2 టైమ్స్ అనుకుంటా, ఐ థింక్ సో. సో వర్కౌట్ కాలేదని చెప్పేసి ఆ మట్టి గిన్నెలు కూడా పక్కన పెట్టేశాననమాట. సో ఫైనల్‌గా అయితే ఇదండి దీని స్టోరీ, రైస్ బౌల్ యొక్క స్టోరీ.
అండ్ నైట్ వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా టైల్స్ నీట్‌గా తుడిచిపెట్టేసుకున్నా గానీ, మళ్ళీ కుక్ చేసేటప్పుడు నాకు వెజల్స్ పడుతూనే ఉంటాయి. సో, ఆ వర్క్ అయిపోయేంత వరకు ఏదో ఒక విజిల్ పడుతూనే ఉంటది. ఐ థింక్ మీకు కూడా ఇలా ఎవరికైనా పడుతూ ఉంటాయా? సో, కడిగి గూడా వేస్ట్ అనిపిస్తది నాకు. అసలు కుకింగ్ చేసేటప్పుడైతే చిన్నది, పెద్దది వెజిటబుల్స్ కూడా కట్ చేసుకుంటుంటాం గదా! అవి కట్ చేసుకున్నయి, మళ్ళీ అవి కడిగినవి, ఇవి పోపేసేటప్పుడు మళ్ళీ అయి కడిగి పెట్టాలి. అంతో ఇంతో సోప్ కానీ, లేకపోతే లిక్విడ్ కానీ పెట్టేసి కడగాలనమాట. పైపైన కడిగినా అవి మరకలు మరకలుగా అంతా అట్లనే ఉండిపోతాయనమాట. సో, కంప్లీట్‌గా మళ్ళీ నాకు వెజల్స్ పడుతూనే ఉంటాయి. సో, కడిగిన యూజ్ అనిపిచ్చదు. బట్ ఏంటి అంటే మళ్ళీ వర్క్ ఎక్కువ అయిపోతదేమో అన్న ఇంటెన్షన్‌తోని కంప్లీట్‌గా క్లీన్ చేస్తాను. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి స్కిప్ చేస్తా. నైట్ హుషారు లేదు, లేకపోతే కొంచెం లేజీగా ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ దాని మీద కంప్లీట్‌గా కడిగే పడుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే పెట్టుకోననమాట. సో, అట్లా వెజిల్స్ పడుతూ ఉంటాయి నైట్ క్లీన్ చేసినా కూడా. సో, ఇక్కడ చూసారా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్‌గా హ్యాండ్ వాష్ చేస్తాననమాట. ఆల్మోస్ట్ టైమ్ టేకింగ్ అంతా నాకు ఇట్లా ఈ చిన్న చిన్న వాటి వల్లే అయిపోతది. మా మమ్మీ గూడా ఎప్పుడు తిడుతూ ఉంటది. సో, చిన్న చిన్నయి గీకిందే గీకి, రాకిందే రాకి, కడిగిందే కడిగి ఇట్లా చేస్తావు. అందుకే నీకు టైం సెట్ కాదు అని చెప్పేసి. బట్ ఏది కూడా ఇగ్నోర్ చేయలేము. అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ నీట్‌గా వాష్ చేయకపోతే కొంచెం ఎట్లనో ఉంటది. సో, ఇక్కడ వచ్చేసి సైమల్టేనియస్‌గా రైస్ అయిపోయింది. సో, ఇక్కడ కర్రీ కూడా మొత్తం ఫినిష్ చేశాననమాట. పచ్చికారము అంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తాము. దట్ టూ ఒక 2 ఇంగ్రీడియెంట్స్ అనేవి యాడ్ చేస్తామనమాట. సో, దీన్నొక షార్ట్ వీడియో కింద అయితే కంపల్సరీ అప్‌లోడ్ చేస్తాను. అండ్ మార్నింగ్ ఎలాగో ఇంకా టీ పెట్టుకోవాలి కాబట్టి టీ పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడైతే పిల్లలకి కంప్లీట్‌గా టీయే ఇస్తున్నానండి. పాలేమి ఇవ్వడం లేదు. ఆల్మోస్ట్ హాలిడేస్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ వాళ్ళకి ఒకసారి కాగబెట్టి, నా వరకు ఒకసారి టీ పెట్టుకోవడం ఇదంతా ఎందుకు అన్నట్టుగా నేను టీ ప్రిఫర్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడ వాఘ్ బక్రీ టీ పొడి యూజ్ చేస్తున్నాను. చాలా బావుంది. అండ్ అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు నేనేంటంటే కొంచెం హెల్తీ డ్రింక్ అనేది నేను తాగుతూ పిల్లలకి కూడా చిన్న లిటిల్ బిట్ ఆఫ్ గ్లాస్ చిన్న స్మాల్ గ్లాస్తోని ఇస్తూ ఉంటాననమాట. తద్వారా ఏంటంటే స్టమక్ కొంచెం క్యూర్ అవుతది. సో, అట్లా అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడల్లా ఏదన్నా ధనియాలు, జీరా లేకపోతే వామ్ వాటర్ అట్లా ఇస్తూ ఉంటా. ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి. అండ్ ఇక్కడ ఎండాకాలం కదండీ! ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిందని చెప్పేసి మా బాబు రాగి జావ బాగా ప్రిఫర్ చేస్తాడనమాట. సో, వాడు అడిగున్నాడు. మళ్ళీ వాడి కోసం జావా ఒక పక్క టైం అయితే ఎంత అయిపోతుందంటే ఆల్మోస్ట్ ఆ డే అంతా నాకు కిచెన్‌లోనే గడిచిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. పెద్దగా మళ్ళీ ఏమీ చేసి పెట్టను నేను. ఎప్పుడన్నా గారెలు లేదంటే టైం కుదిరినప్పుడు కొంచెం దోసలు, పెసరట్టు ఇంతే వేస్తాననమాట. సో, సరే జావ ఎంతసేపు అయిపోతదని జావ కలిపేస్తే మళ్ళీ నాకు సద్దన్నం అయితే ఒక గిన్నె నిండా కనపడింది. ఎంత వండేస్తుందంటే అంత వండేస్తుంది. సో, ఏం చేయాలి తెలియక మళ్ళీ అది పోపు పెట్టుకొని, రాగి జావ చేసి, టీ పెట్టి, మళ్ళీ కర్రీ వండి, రైస్ పెట్టి ఎంత టైం అంటే అంత టైం అయిపోతది మా పాప వల్ల. సో, ఏదన్నా అంటేనేమో మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపదు అని చెప్పేసి నేను కూడా ఏమీ అనను. మాక్సిమం తను అండర్స్టాండ్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. అదే వేలో చెప్తూ ఉంటాననమాట. సో, ఇక్కడ కర్రీ చూసారా అండి చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. అంటే చాలా ఫైన్‌గా చాప్ చేస్తాను నేను బాటిల్ గార్డ్ వచ్చేసి. ఎందుకు అంటే మా పాప పెద్ద పెద్ద పీసెస్ చేస్తే తినదనమాట. సో, తన కోసమని ఫైన్‌గా చాప్ చేసేసుకొని కుక్ చేస్తాను. అండ్ మీరు నార్మల్ పీసెస్ కింద కట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట నా కర్రీ వచ్చేసి. ఇక్కడ రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ సమ్మర్ వస్తే మనం ఏమనుకుంటామండి మామూలుగా పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తే వర్క్ తగ్గిద్ది అనుకుంటాం కానీ
సో వర్క్ ఏమీ తగ్గదండి. ఎందుకంటే పాపం వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం కానీ, టైమ్ టు టైమ్ వాళ్ళ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. క్లాసెస్ కానీ వాటెవర్ ఇట్ మే బీ. సో ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం బోర్ కొడుతూ ఉంటదనమాట. అందువల్ల వాళ్ళకి కూడా తినడానికి ఏదో ఒకటి స్నాక్స్ కానీ, లంచింగ్ కానీ వాటెవర్ ఇట్ మే బీ కావాలనిపిస్తది. సో ఉన్నంతలో నాకున్న టైంలో అడ్జస్ట్ చేసి వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టడానికి, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి నేను ఎక్కువ ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ చక్కగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అంటే ఒక అర్ధ కిలో రైస్ ఉందన్నమాట నా దగ్గర. దానికోసం వచ్చేసి ఒక 6 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అనమాట. సో ఈ ఆనియన్, పచ్చిమిర్చి చాప్ చేసి పెట్టుకున్న తర్వాత జస్ట్ పోపు దినుసులు వేసి పోపు వేసుకొని లిటిల్ బిట్ అంటే ఒక చిటికెడంత మనం పసుపు వేసుకొని సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా అన్నం పోపేసుకోవడమే. ఈ పోపన్నం అంటే మా పిల్లలు చెవు కోసుకుంటారు. అండ్ నేను, మా అన్నయ్య మేము చాలా ఇష్టంగా తింటాం అనమాట. ఎప్పుడు సద్దన్నం ఉన్నా ఇలాగే చేసి పెడుతుంది మా మమ్మీ. అండ్ పచ్చెనగపప్పు అయితే మెత్తబడిపోతుంది కాసేపటికి. అప్పటికప్పుడు తింటేనే కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి సో నేను ఎలాంటి కర్రీస్లో కానీ ఎప్పుడూ కూడా పచ్చెనగపప్పు అనేది యాడ్ చేయను. ఓన్లీ మినప్పప్పు, బద్ద మినప్పప్పు, దిస్ కైండ్ ఆఫ్ పప్పు ఒక్కటే యాడ్ చేసేస్తానమాట. సో అట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, తర్వాత ఆవాలు, కొంచెం చిటికెడంత జీలకర్ర, చిటికెడంత పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని వేయించేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆనియన్ చక్కగా వేయించేసుకొని రైస్ యాడ్ చేసేసుకోవడమే. తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పోపెట్టుకుంటే రైస్ అయితే చాలా బాగుంటుంది. ఎంత సద్దన్నం ఉన్నా కానీ చిటికలో అయిపోతుంది అనమాట. మా ఇంట్లో ఎప్పుడన్నా అన్నం సేల్ కావట్లేదు అంటే కంప్లీట్గా నేను చేసేది ఇదే పని. సో దానికి తోడు నేను ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేశానండి. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్కి పల్లి నూనె చాలా బాగుంటుంది. సో నార్మల్ నాన్ వెజ్కి అయితే గోల్డ్ డ్రాప్ ఆయిల్ బాగుంటుందని చెప్పేసి అవి 2 ప్యాకెట్లు, ఇవి 2 ప్యాకెట్లు ప్రిఫర్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది అండి నా డే అనేది. కంప్లీట్గా పిల్లలు హాలిడే ఉన్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు నా వర్క్ ఇలా జరుగుతూ ఉందన్నమాట. ఒక చిన్న వ్లాగ్ లాగా అలా షూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ ద్వారా సజెస్ట్ చేసేయండి. అండ్ ఇలా అన్నాన్ని అయితే పోపేసాను. సో మీ ఇంట్లో మీ డే అనేది ఎలా నడుస్తుంది, మీ పిల్లలతోని హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అండ్ సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫైనల్గా నేను చేసిన ఈ కుకింగ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నాక ఒక టీ అండి. దట్టు నేను చెప్పాను కదా ఒక ఎనర్జీ లేకపోతే మంచి డ్రింక్ అనమాట ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ రాగి జావా, మిగిలిన సద్దన్నం చూసారా పోపు వేసుకున్నాను. అండ్ వైట్ రైస్, దట్టు మన బాటిల్ గర్డ్ అంటే సొరకాయ పచ్చికారం అనమాట. సో ఈ రెసిపీస్ ఇవన్నీ చేసి కిచెన్లోనే అలా మగ్గిపోయాను అనమాట. సో తప్పదు, పిల్లలకి కూడా ఏదో ఒకటి కావాలి కాబట్టి సో ఉన్నదంటే అలా అడ్జస్ట్ చేశాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. ఉంటానండి మరి. ధన్యవాదాలు. లక్ష్మీ రమణ గోవింద గోవింద.